ఏంటంటే రాష్ట్రానికి కూడా పెట్టుబడులు చాలా అవసరం, అత్యవసరం ఇంకా చెప్పుకోవాలంటే ప్రధానంగా. ఇంక మరొక రోజులో వేడుక ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు అలాగే రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలపై మేము నినదించకూడదా అంటే ఆ హక్కు అందరికీ ఉంటుంది. బట్ ఇది సరైన సమయమా ఈ మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి? సరైన సమయం అంటే సార్, ఇప్పుడు మాట్లాడినటువంటి టీడీపీ అధికార ప్రతినిధి గారు కానీ, లేకపోతే ఇప్పుడు మాట్లాడుతున్న జనసేన అధికార ప్రతినిధి కానీ, నేను డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ఏ ప్రభుత్వం వచ్చినా, అది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమైనా మీ టీడీపీ ప్రభుత్వమైనా కూడా, ప్రభుత్వ మెడికల్ కాలేజీని కానీ, విద్యను కానీ, వైద్యం కానీ ప్రభుత్వంలోనే నడపాలి అనేది మినిమం కామన్ సెన్స్. ఏ రాష్ట్రంలోనైనా జరిగేది ఇదే. ఇక్కడ మాత్రం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం నీట్గా అప్పచెప్పేయాలి అనే ఉద్దేశం. పప్పు బెల్లంలాగా మీరు మెడికల్ కాలేజీలు అమ్మేస్తుంటే మేము అలాగా కూర్చొని చూస్తూ ఉండమంటారా? జనాలకు అర్థమైంది అంటున్నారు. జనాలకు ఏమర్థమైంది? జనాలకు అర్థమైంది మీకు నచ్చినటువంటి వాళ్ళకి, మీ బినామీలకి మీరు అమ్ముకోవడానికి రెడీ అయిపోయి టెండర్లు వేశారన్న విషయం అర్థమైపోయే నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, సిపిఎం, సిపిఐ ఉన్నటువంటి ఏదైతే సంఘాలు ఉన్నాయో, యువత సంఘాలు అందరూ, ఈవెన్ డాక్టర్స్ కూడా వచ్చి మీకు ఉద్యమంలో పాల్గొని చేస్తున్నారంటే మీకు కనిపించవు. ఎందుకు కనిపించవు అని అంటే మీరు కళ్ళు మూసుకొని ఉన్నారు కాబట్టి మీకు కనిపించవు. నేను ఏమంటున్నానంటే సార్, 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్స్ తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 5 మెడికల్ కాలేజీని కంప్లీట్ చేసి ఇప్పటికి 2023 నుంచి 24, 24 నుంచి 25 అడ్మిషన్స్ అయ్యి ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. మొన్న మేము ఆ రోజు మెడికల్ కాలేజీల మీద అందరము వెళ్ళి అసలు కాలేజీలు లేవని చెప్తే, సరే కాలేజీలు ఉన్నాయా లేవా అని చెప్పేసి వెళ్తే చాలా మందిని అరెస్ట్ చేశారు. ఎందుకయ్యా అరెస్ట్ చేశారంటే పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు అని అన్నారు. మరి కాలేజీలు లేకపోతే పిల్లలు ఎగ్జామ్స్ ఎలా రాస్తారు? మినిమం కామన్ సెన్స్ కదా. ఎన్ఎంసీ రీసెంట్ గా 60 సీట్లు ఇచ్చింది కాలేజీలకి. మరి కాలేజీలు లేకపోతే 60 సీట్లు ఎందుకు? స్టిల్ ఇప్పటికీ కూడా కాలేజీలు లేవని చెప్పుకొని తిరుగుతున్నారు వీళ్ళు. ఎందుకు ఈ దోపిడీ ఆలోచన? ఒక విషయం చెప్తాను, 33 + 33 ఇయర్స్ అంటే 66 ఇయర్స్, ఒక డెకేడ్ మొత్తం అంతా పిల్లలు చదువుకోకూడదు మెడికల్ విద్యకి. ఒక ఆయన పెద్ద మనిషి ఎవరో అంటున్నాడు, అసలు ఎందుకు మెడికల్ కాలేజీలు అంటున్నారు? మీ బుర్రలకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే, మెడికల్ కాలేజీలతో పాటు మెడికల్ హాస్పిటల్స్ ఉంటాయి. ఇన్ని పడకల మెడికల్ హాస్పిటల్స్ కి, ఐ మీన్ సీట్స్ కి ఇన్ని సీట్లని కొన్ని లింక్ ఉంటుంది. అది కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనకి పేదలకి మంచి విద్య రాకూడదు, పేదలకి మంచి వైద్యం రాకూడదు అనే ఆలోచన దృక్పథంతోనే కదా మీరున్నారు. నేను ఒక మాట చెప్తున్నాను, నిజంగా మీ పిల్లలు కూడా ఉన్నారు కదా, మీకు వద్దా మెడికల్ కాలేజీల యొక్క చదువులు వద్దా, మెడికల్ విద్య వద్దా? చెప్పాలి కదా. మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డు రాలేదు. మీరిద్దరు మాట్లాడినప్పుడు నేను అడ్డు రానప్పుడు మీరు ఆపుదాను. ఒక్క నిమిషం మీరు ఆగండి, ఒకసారి నేను అడుగుతాను. ఒక్క నిమిషం అందరూ ఆగండి. మీరు కూడా ఒక్క నిమిషం. మల్లేశ్వరి గారు, ఎస్